మోహన్ రెడ్డి గారు నెలకో 2 నెలలకో ఒకసారి మీడియా ముందుకు రావడము, ఏదో ఒక అంశాన్ని కదిలించేసి వెళ్ళడము, ఆయన కదిలించేసి ఆయన పాటికి ఆయన బెంగళూరుకో మరో చోటకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఆయన పేరు ప్రజల్లో పూర్తిగా ఎక్కడ మర్చిపోతారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఆయన గురించి చర్చలు, డిబేట్లు మరొకటి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఇంకేది సమస్యలు లేనట్టు. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఏం చెయ్యగలరనేది 2019 నుండి 24 వరకు ఆయన పూర్తిగా నిరూపించారు. ఆయనకు అవకాశం వస్తే రాజధాని పేరు మార్చగలరు, ఈ రాష్ట్రం పేరు మార్చగలరు, దేశం పేరు కూడా మార్చగలరు. సో ఆ అంశాన్ని గురించి కాకుండా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయం పైన కావచ్చు, వాళ్ళకి జరగాల్సిన న్యాయం కావచ్చు, భవిష్యత్తులో చేపట్టబోయే భూసేకరణ అంశం కావచ్చు, రాజధానికి సంబంధించి ఏ విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేస్తారనే అంశం పైన కావచ్చు మాట్లాడచ్చు. రెండో అంశము, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశంలో కేవలం ఆ మావిగన్ అనే పేరు తీసుకొని దాని మీద అనేక రకాలుగా చర్చలు చేస్తున్నారు, డిబేట్లు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన అంశాల గురించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇది నిజంగా దురదృష్టకరమైన అంశం. నిజంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటికే ఇక్కడ సిఆర్డిఏ పరిధి అనేది ఒకటి నిర్ణయించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటు చేసింది. ఇందులో కృష్ణా జిల్లా ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు ఈ పరిధి విస్తరించిందని చెప్తున్నారు, గుంటూరు జిల్లా ఉంది. ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి మచిలీపట్నం కూడా ఇందులో తీసుకున్నట్టయితే పోర్టు కలిసి వస్తుంది, రాజధాని ప్రాంతము విశాలంగా ఉంటుందనే విషయం చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, లేదంటే రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, ఈ అమరావతి రాజధాని అందరికీ కావాలి, ఇది మంచి జరగాలి అనే ఆలోచన ఉంటే ఈ అంశాలపైన చర్చించాలి తప్ప ఒక పేరును పట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రామచంద్రరావు గారు, అమ్మా అర్థం కాలేదు. మావిగన్ అనే పేరు పెట్టడాన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగితే బాగుంటుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు ఒక రాజధానికి పోర్టు అనుబంధంగా ఉంటే అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పరిధిని విస్తరించడం ద్వారా ఇక్కడ అమరావతిలో నిర్మాణానికి ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతోంది, 10 రెట్లు ఎక్కువ అవుతోంది అని అంటున్నారో దాన్ని బయట ప్రాంతానికి విస్తరించడం ద్వారా అది మంచి జరుగుతుంది అనే దానిపైన చర్చ జరగాలని కోరుకుంటున్నాను. రామచంద్రరావు గారు, దాంట్లో వాళ్ళు అమరావతి మీద వెచ్చరవిడిగా ఖర్చు పెడుతున్న డబ్బులు వేసెస్ మావిగానికి అయితే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చాలా తక్కువ కనబడుతుంది. డెఫినెట్ గా ఈ అంశం పైన దాని మీద మీరు ఖచ్చితంగా అకౌంటబిలిటీ మీద అంత స్ట్రెస్ చేస్తున్న బీసీవై పార్టీ డెఫినెట్ గా దీని మీద గలం జగన్మోహన్ రెడ్డితో పాటు నిలిపించాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతికి సంబంధించిన ఏదైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వీటన్నింటిపైన కూడా బీసీవై పార్టీ స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా అమరావతిలో రైతుల తరపున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అమరావతిలో జరుగుతున్న అవకతవకలు, అమరావతిలో జరుగుతున్న భూ కేటాయింపుల అంశం పైన, అదేవిధంగా అమరావతి పేరు చెప్పి జరుగుతున్న అవినీతి పైన కూడా ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే అన్నా అమరావతిలో ల్యాండ్ అంబిగ్యూటీ రైతులకు రావాల్సింది ఇంకా కాకుండానే మీరు ఇంకో 1000 ఎకరాలు బీసీలకు అడుగుతున్నారంటే ఇంకో ప్రాబ్లం యాడ్ చేస్తున్నట్టు. ఇది ప్రాబ్లం కాదన్నా, ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే స్పెసిఫిక్ గా ల్యాండ్ రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత మిగిలిన ల్యాండ్ లో మీరు బీసీకి అడిగితే ఎవరికి అంబిగ్యూటీ ఉండదు. రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వడంతో పాటు రైతులకు న్యాయం జరిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం తర్వాత ప్రైవేట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కేటాయింపుల్లో బీసీలకు, బీసీ ఇండస్ట్రియలిస్టులకు, బీసీ ఇన్వెస్టర్స్కు న్యాయం జరగాలనేది మా డిమాండ్. అందులో
మామూలుగా అయితే 50% అడగాలనేది చాలా మంది చెప్తున్నారు. నేను అడుగుతున్నది కనీసం 1000 ఎకరాలు కేటాయించండి అంటున్నాం. 1,00,000 ఎకరాల్లో 1000 ఎకరాలు అనేది కేవలం 1% మాత్రమే అన్న. బీసీలు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందా? 100% ఈ రోజు బీసీ ఇన్వెస్టర్స్ కు బీసీ ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకుంటున్నారో లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు కేటాయింపులు జరగకపోతే గతంలో హైదరాబాద్ లో జరిగిన అన్యాయమే అమరావతిలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశం పైన డిమాండ్ చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. పోరాటం చేస్తున్న మీరు ఎవరైనా బీసీ ఇండస్ట్రియలిస్ట్ మీ దగ్గరకు వస్తే ఆ తరఫున గల నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిందో లేదంటే వాళ్ళ కోటరీకి సంబంధించిన అంశం కాదు. మీరు ఈ మధ్య గమనించినట్టయితే సాక్షాత్తు ఢిల్లీలో పార్లమెంట్ భవన్ లో వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ ఇది అమరావతి కాదు కమరావతి అనే అంశము వీళ్ళే మాట్లాడుతున్నారు. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రామచంద్రరావు గారు, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా బీసీ ఉత్తరణ కోసమే ఈ కార్యక్రమం పెట్టినట్లుగా కనిపిస్తోంది. బీసీల చుట్టూ తిప్పుతున్నారు కార్యక్రమాన్ని మొత్తము. అంటే అన్ని కులాలు మతాల సమూహమే మన వ్యవస్థ, ఓకేనా? ఇప్పుడు బీసీలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం అయిపోయింది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్నికల సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కూడా బీసీల జపమే చేస్తారు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు అనమాట. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాలను మతాలను దృష్టిలో పెట్టుకొని కులము మతము అనే రాజకీయాలు చేయకుండా ఫ్రీగా రాజకీయాలు చేయలేరా? కులము మతం అనేది ఈరోజు నేను సృష్టించిందో లేదంటే బీసీవై పార్టీ సృష్టించిందో కాదన్నా. కులాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు, కులాల ఆధారంగా ఈరోజు పథకాలు వస్తున్నప్పుడు, కులాల ఆధారంగా వ్యవస్థలు నడుస్తున్నప్పుడు నేను కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాను అని చెప్పడం అంటే నిజంగా అది నేను ఒక తప్పుడు ప్రకటన ఇచ్చినట్టు ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరన్నట్టు బీసీలను వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు, బీసీలను ఉపయోగించుకుంటున్నారు, మీరు అదే విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే నేను బీసీలను ఉపయోగించుకోవడానికి చెప్పడం లేదు, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఈ రోజు నిజంగా బీసీలకు 1000 ఎకరాలు భూమి